నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే రేపు నల్గొండ జిల్లాలో పర్యటన చేయబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నల్గొండ జిల్లా వ్యాప్తంగా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఉప సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని అభినందన సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృతంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కేటీఆర్ గారికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు నల్గొండ పట్టణంతా కూడా గులామయంగా మార్చారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచుల పదవి స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. వారికి ఏ విధంగా అయితే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పల్లెలను అభివృద్ధి చేశారో ఇప్పుడు కూడా కేంద్రం చూస్తున్న నిధులతో, రాష్ట్రం చూస్తున్న నిధులతో పల్లెల్ని చక్కగా అభివృద్ధి చేయాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడలేదు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కొందాం, న్యాయ పోరాటం చేద్దామంటూ కూడా ఆయన సందర్భంగా సూచించారు సర్పంచులకు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లాలో విపత్తులు, అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలంటే అన్ని అంశాలపైన కూడా మాక్డ్రిల్ నిర్వహించారు విపత్తుల నిర్వహణ శాఖ. కోదాడలో పెద్ద చెరువులో ఏ విధంగానైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇరుక్కుంటే వాళ్ళందరూ కూడా అక్కడ వరదలు చిక్కుంటే ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా వారికి రెస్క్యూ చేయాలంటే అన్ని అంశాలను కూడా కూలంకషంగా శాఖలన్నీ కూడా అన్ని శాఖలు ఏ విధంగా సమన్వయంగా పనిచేయాలి, ఆ సమయంలో ఏ విధంగా మానవత్వంతో వివరించాలి, ప్రజలు కూడా ప్రభుత్వ శాఖలు ఏ విధంగా సహకరించాలంటే అన్న అంశాలను కూడా మాక్డ్రిల్ రూపంలో నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందా. పరిగి నియోజకవర్గంలో పలు గ్రామాల సర్పంచ్ల ప్రమాణ స్వీకారానికి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయాక సర్పంచులు గ్రామ అభివృద్ధి కోసము పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెల్లో అనేక మౌలిక సదుపాయాలు కావచ్చు, సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. గ్రామ ప్రజలను అందరినీ కలుపుకొని పోతూ సర్పంచులు గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు కనిష్ట స్థాయిలో సింగిల్ డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని వాతావరణ అధికారులు తెలియజేశారు. ఒక దిక్కు ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణలో కూడా ఎక్కువ చలి తీవ్రత ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఈశాన్య తెలంగాణకు వచ్చేసరికి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఏటూరునాగారం జిల్లాలో చలి విపరీతమైన చలి ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా సెంట్రల్ జోన్గా ఉన్న హైదరాబాద్లో చూసుకున్న మాత్రం రానున్న 5 రోజుల పాటు కూడా సిటీ శివారు ప్రాంతాల్లో అటు హైదరాబాద్లో మరింత చలి పెరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలియజేశారు. అటు చిన్నపిల్లలు, అటు సీనియర్ సిటిజన్స్ కానీ చలి వల్ల అప్రమత్తంగా ఉండాలి, ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు కూడా తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 5 రోజుల పాటు తెలంగాణలో మరింత చలి తీవ్ర తెలియజేశారు. గుర్రంగూడ భూములకు సంబంధించిన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏదైతే గుర్రంగూడలో 102 ఎకరాలకు సంబంధించిన భూమి అది కేవలము ప్రైవేట్ వ్యక్తులకు కాకుండా అది ప్రభుత్వ భూమి అంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చింది. అది ఫారెస్ట్ అధికారులకు చెందుతుంది, అది ఫారెస్ట్ భూమి అంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు తెలియజేసింది. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు వేసిన అఫిడవిట్లు కానీ, ఆ డాక్యుమెంట్లు కానీ అవి చెల్లవంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అటు ఆ భూములపైన పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే ఉంటుందంటూ కూడా అది సుప్రీంకోర్టు తెలియజేశారు. ఎవరైతే ఆక్రమణలకు గురి చేస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అక్కడున్న రియల్ ఎస్టేట్ దందాలు కానీ వాళ్ళందరికీ కట్టబెట్టే ప్రయత్నం ఉన్నది కాబట్టి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసింది. ఏదేమైనప్పటికీ ఈరోజు కేబీఆర్ పార్కులో మీడియా సమావేశంలో ఏదైతే ఫారెస్ట్ ఉన్నత అధికారులు డాక్టర్ సువర్ణ గారు మాట్లాడుతూ ఈ భూమి కోసము ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే చిన్నారావుపేట మండల కేంద్రంలో సర్పంచ్లు, వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కాంగ్రెస్ పార్టీలు, ఇటు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి అంశంలో 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ వార్డు మెంబర్ 3 రమేష్పై దాడికి పాల్పడ్డారు. కుర్చీలతో దాడి చేసినటువంటి సందర్భం కనిపించింది. ఈ క్రమంలో 3 రమేష్కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి పార్టీల నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండలోని పెద్దమ్మగడ్డ ప్రధాన రహదారి మీద ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. సంవత్సరం నుంచి
లెక్చరర్స్ లేరు, మేము ఎలా చదువులు కొనసాగించాలని విద్యార్థులు రోడ్డెక్కినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. వెంటనే లెక్చరర్స్ని నియమించాలని విద్యార్థులంతా కూడా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పాలకుర్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవాలు అదేవిధంగా సన్మాన కార్యక్రమాలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరై వారిని అభినందించడంతో పాటు సన్మానించారు. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో లేకున్నా బీఆర్ఎస్ బలపరిచినటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో గెలిచారని, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కార్యకర్తలు మరింత కష్టపడి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించాలన్నటువంటి పిలుపును ఎర్రబెల్లి దయాకర్రావు ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్లకు సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొని గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులను అభినందించి సన్మానించారు. ప్రజలు నమ్మకంతో ఓటు వేసినటువంటి నేపథ్యంలో ప్రజల కోసం, ప్రజల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా కాకులమర్రి శ్రీలత ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఓడగూడెం నుంచి గ్రామ పంచాయతీ వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు, అదేవిధంగా సర్పంచ్ కాకులమర్రి శ్రీలత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీ కొనసాగుతున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా కాకులమర్రి శ్రీలత చెప్పారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లంతా కూడా ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమము మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా గెలవడంతో వాళ్ళంతా కూడా తమ తమ గ్రామాల్లో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, వాళ్ళ మిత్రులు కావచ్చు, శ్రేయాభిలాషులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, పెద్ద సంఖ్యలో వచ్చి కూడా వాళ్ళను ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు ఇచ్చేసి పూలమాలలతో కూడా సత్కరించినటువంటి పరిస్థితి కనిపించింది. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన చోట పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా వారిని సన్మానించినటువంటి పరిస్థితి కనిపించింది. శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. కల్వకుంట్ల జైపాల్ యాదవ్తో పాటు పలువురు, విజయ్ గౌడ్తో పాటు పలువురు నేతలు కూడా అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఒంగోలు మండలంలో అంకు నారమ్మ మహిళ గెలవడంతో అక్కడ కూడా పలువురు శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి కూడా పలు చోట్ల బీఆర్ఎస్ నేతలకు, సర్పంచ్లకు పలువురు శుభాకాంక్షలు తెలిపినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రోజు రోజుకు రెచ్చిపోవడమే కాకుండా అరాచకాలు శృతి మించుతున్నాయని చెప్పేసి కూడా పలువురు బీఆర్ఎస్ నాయకులతో పాటు పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎంగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి యాదగిరి రెడ్డి సర్పంచ్గా గెలుపొందడంతో కాంగ్రెస్ అభ్యర్థి, ఓడిపోయినటువంటి అభ్యర్థి తన అనుచరులతో కలిసి ఊర్లో అరాచకాలు సృష్టిస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రి ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి, గెలిచినట్టు అభ్యర్థి, సర్పంచ్ అభ్యర్థి యాదగిరి రెడ్డి ఉన్నాడో అతనికి మద్దతు పలికినటువంటి ఒక ఇంటి పైన కూడా దాడి చేసినట్లు, అంతేకాకుండా ఈరోజు ఉదయం కల్వకుర్తి మార్కెట్ యార్డ్లో సర్పంచ్ యాదగిరి రెడ్డి యొక్క బామ్మార్ది వచ్చేసి అతని పైన కూడా దాడి చేశారని చెప్పేసి దీనిపైన కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని చెప్పేసి, ఇది ఒకటే కాకుండా ఎమ్మెల్యే మా వ్యక్తే, ముఖ్యమంత్రి కూడా మాకు సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి మీ అంతు చూస్తామని చెప్పేసి కూడా బెదిరిస్తున్నారని చెప్పేసి ఈరోజు గ్రామస్తులతో కలిసి గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థితో పాటు పలువురు వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ నేతలంతా కలిసి గ్రామంలో ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అరాచకాలు చేస్తున్నటువంటి ఇళ్లపైన, వ్యక్తులపైన దాడులు చేస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్, వార్డు మెంబర్లు గెలవడంతో ఈరోజు వారంతా కూడా
ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తలకొండపల్లిలో ఏర్పాటు చేసినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి మిషన్ భగీరథ మాజీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ వచ్చి వాళ్ళందరినీ కూడా అభినందించడంతో పాటు శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపి పూలదండలతో సత్కరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా సర్పంచ్ కటికల శేఖర్తో పాటు వార్డు మెంబర్లందరూ కూడా చాలా చక్కగా గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందించాలని చెప్పేసి, అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన వాళ్లకు సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైపూర్ మండలం ఇందారం ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో 3 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఊటావుట్న మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి గాయపడ్డ వారిని తరలించారు పోలీసులు. మహారాష్ట్రలోని చంద్రపూర్ నుండి కరీంనగర్కు వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. 2 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవడంతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, గత నెలలోనే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన అధికారులు వేతనాలు చెల్లించలేదని, వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి 2 నెలల వేతనాలు చెల్లించాలంటూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి సమీపంలో గల జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేపట్టారు. ఏడాది కాలంగా అదాని సంస్థ పీఎఫ్ను జమ చేయడం లేదంటూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అదాని సంస్థకు చెందిన అధికారులను అడిగితే తమను వేధింపులకు గురి చేస్తూ విధుల నుండి తొలగిస్తున్నారంటూ కాంట్రాక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో 306 గ్రామ పంచాయతీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 335 గ్రామ పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు కొలువుదీరాయి. 2 ఏళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో నేడు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో గ్రామాల్లో సందడి నెలకొన్నది. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ సర్పంచ్ల ప్రమాణ స్వీకారం కొనసాగింది. ఇక కొడిమ్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ మద్దతుదారులుగా గెలిచినటువంటి సర్పంచ్లను అభినందించారు, అలాగే సత్కరించారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. అలాగే ఈ సందర్భంగా వాళ్ళని సన్మానిస్తూనే గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎంత అభివృద్ధి చేశామో అందరికీ తెలుసునని, ఈ క్రమంలోనే ఈసారి గట్టి తీర్పునిచ్చి కొడిమ్యాలలో సర్పంచ్లను బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుదారులు గెలిపించాలని ఈ సందర్భంగా అన్నారు. అయితే అంతకుముందు కొడిమ్యాల మండల కేంద్రంలోని అనేక గ్రామాల్లో కూడా పర్యటించి అక్కడ ప్రతి గ్రామ సర్పంచ్ను కూడా అభినందించి ప్రతిపక్ష పార్టీలో హోదాలో ఉండి తమంతా కూడా తమ హక్కుల కోసం పోరాడాలని సందర్భంగా సర్పంచ్లకు సూచించారు. మరొక వార్త, కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఆ భూముల వివాదం రోజుకు ముదురుతుంది. అటవీ శాఖకు ఇటు కొండగట్టు దేవస్థానానికి మధ్య వారు తీవ్ర స్థాయికి చేరింది. ఎందుకంటే అక్కడ అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, అవి కొండగట్టు ఆంజనేయ స్వామి పరిధిలో, దేవస్థాన పరిధిలో ఉన్నాయంటూ వాళ్ళంతా కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ విషయం ముదిరి కలెక్టర్ దాకా వచ్చింది. అయితే ఇవి అంజనాకి చెందాలని వివిధ హిందూ సంఘాలు అయితే ధర్నాలు నిర్వహిస్తున్నాయి. మరి దీనిపైన కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారు, అటవీ శాఖ అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇక 2 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ 9.5 కోట్లతో కేటీఆర్ గారు గతంలో హైజీనిక్ మార్కెట్ను ప్రారంభించారు. కానీ దాన్ని ఇప్పటి వరకు కూడా వినియోగంలోకి తీసుకురాలేదు కాంగ్రెస్ సర్కారు. దీంతో అది నిరుపయోగంగా మారి మందుబాబులకు అడ్డగా మారింది. అక్కడ పూర్తి స్థాయిలో నిత్యం చీకటి పడగానే మద్యం సేవిస్తున్నారు. అలాగే పలువురు దొంగలు అందులో ఉన్నటువంటి ట్యూబ్లైట్లతో పాటు ఇతర ముఖ్యమైన సామాగ్రిని కూడా ఎత్తుకెళ్తున్నారు. మరి వీలైనంత త్వరగా ప్రారంభిస్తే ఇటు రోడ్లపైన ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నటువంటి వారికి సేఫ్గా ఉంటుంది. అలాగే వాహనదారులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సజావుగా సాగుతుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ మీరే కావాలి, పాలేరు నియోజకవర్గంలో మళ్ళీ మీరే గెలవాలని ఆకాంక్షిస్తూ ఇటు కేసీఆర్ అట్లాగే కందాల ఉపేందర్ రెడ్డి మీద తన అభిమానాన్ని చాటుకున్నాడు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక అయ్యప్ప మాలాధారుడు. ఖమ్మం రూరల్ మండలం
మేకల ఉదయ్ అయినటువంటి అయ్యప్ప దీక్షాధరుడు ఇరుముడి ధరించి శబరిమలలో ఉన్నటువంటి సన్నిధానానికి వెళ్ళాడు. ఇరుముడి సమర్పించేందుకు వెళ్ళినటువంటి సందర్భంలో భక్త బృందంతో కలిసి సన్నిధానానికి చేరుకున్నాడు. ఆ సన్నిధానంలో కేసీఆర్, కందాల ఉపేందర్ రెడ్డి ఫోటోలు ముద్రించినటువంటి ఒక ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఆ ఫ్లెక్సీలో తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, పాలేరుకు కందాల ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని తన కోరికను భగవంతుని ముందుంచాడు. గత 45 రోజులుగా మండల దీక్ష ధరించి అయ్యప్ప స్వామి దీక్షలో పునరంకితమైనటువంటి భక్తులు అయ్యప్ప స్వామి మీద ఉన్నటువంటి భక్తిని చాటుకున్నారు. సన్నిధానంలో కేసీఆర్ ఫోటోతో కూడినటువంటి ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ తమ బలమైన కోరికను అయ్యప్ప స్వామి ముందు ఉంచారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల ఆగడాలపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, అట్లాగే ల్యాండ్ మాఫియాతో పాటు మట్టి మాఫియాని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అనైతికమైనటువంటి పనులకు పాల్పడ్డారని, పోలీసులను ప్రయోగించి విజయాలు సాధించారని, విచ్చలవిడిగా డబ్బు చల్లారంటూ ఆరోపిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి విజయం సాధించారని మండిపడ్డారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారని, ఎమ్మెల్యే కాని ఒక వ్యక్తి ప్రచారార్థం మీదకి ఎక్కి తొడగొడుతూ సవాల్ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ పద్ధతిలో సంపాదించిన డబ్బు జల్లి మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచారని, బీఆర్ఎస్ పార్టీ 80 స్థానాల్లో పోటీ చేస్తే 40 స్థానాలకు పైగా గెలుపొందామని, ఇది గుర్తురహిత ఎన్నికల్లోనే ఇంత పెద్ద విజయం సాధించామని, రాబోయే రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. సత్తుపల్లిలో కాంగ్రెస్ నేతల ఆగడాలను పోలీసులు సమర్థిస్తున్నారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించొద్దని, రాబోయే రోజుల్లో పోలీసులు ఇకనైనా మంచిగా వ్యవహరిస్తారని ఆలోచిస్తున్నట్టుగా సండ్ర వెంకటగారు తెలియజేశారు. సత్తుపల్లి కాంగ్రెస్ నేతల ఆగడాలు కట్టిపెట్టాలంటూ ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లా అడవులో డంపును పోలీసులు భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సుక్మా జిల్లా మీనాఘట్ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుడ్డు తయారీ, దాంతోపాటు గన్నులు, తర్వాత సింగిల్ మేడ్ కంట్రీ వెపన్స్తో పాటు బాంబులు, ఐఈడీల తయారీకి ఉపయోగించేటువంటి పేలు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇటీవల కాలంలో అరెస్టులు, లొంగుబాట్లు, ఎన్కౌంటర్లతో మొత్తం మావోయిస్టు పార్టీ కక్కలావికమైనటువంటి నేపథ్యంలో ఆయుధాలను కోల్పోవడం కూడా ఆ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బగా చెప్తున్నారు. ఇప్పటికే సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో పలు ఆయుధ కర్మాగారాలు, డంపులను కనుగొని నిర్వీర్యం చేసినటువంటి భద్రతా బలగాలు తాజాగా భారీ ఆయుధ డంపును స్వాధీనం చేసుకోవడం ఒక విజయంగా అభివర్ణిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులు ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు నూతనంగా ఎన్నికైన సర్పంచులందరినీ కూడా అధికారులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వాళ్ళు బాధ్యతలు స్వీకరించే కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లంతా కూడా బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, అటు దుబ్బాక నియోజకవర్గము, గజ్వేల్ నియోజకవర్గము, ఇటు హుస్నాబాద్ నియోజకవర్గము, అట్లాగే జనగామ నియోజకవర్గానికి సంబంధించి చేర్యాల మండలంలో ఉన్నటువంటి చేర్యాల, అట్లాగే మద్దూరు, కొమరవెల్లి, ధూర్మిట్ల మండలాలకు సంబంధించిన గ్రామ పంచాయతీ సర్పంచులంతా కూడా ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గంలో జరిగినటువంటి ఈరోజు సర్పంచ్కి సంబంధించిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రసాభాస చేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఉద్దేశపూర్వకంగా అక్కడ గొడవ సృష్టించి కొంతసేపు ఉద్రిక్త వాతావరణాన్ని కలిగేలా చేశారు. ప్రమాణ స్వీకారం జరుగుతుండగా ఒక నాయకుడు మాట్లాడుతూ గత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ హయాంలో అభివృద్ధి సక్రమంగా జరగలేదని, ఇప్పుడైనా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి వ్యక్తి మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా అక్కడికి చేరి పెద్ద ఎత్తున గొడవ సృష్టించారు. అనవసరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మధ్య బాహాబాహి జరిగింది. ఇద్దరు కూడా కొట్టుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. పోలీసులు చిక్కుతూ అక్కడ వాతావరణం మళ్ళీ సద్దుమణిగింది. ఇక దుబ్బాకలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానంతరం నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను అభినందించి శాల్వాలతో సన్మానించి ఆయన వాళ్లకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి నూతన సర్పంచులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఆత్మకూరు పట్టణంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి సన్మానించారు. మూలమల్ల, పిన్నంచెర్ల గ్రామాలకు చెందిన సర్పంచులు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులు ఎవరు కూడా అధైర్యపడొద్దని, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చేటటువంటి నిధులన్నీ కూడా గ్రామాలకు వస్తాయన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా గ్రామ పంచాయతీల వద్ద అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లతోటి ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామన్నారు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు. ఆయా మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచులకు ఈ సందర్భంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే బీసీ హాస్టల్లో కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన హాస్టల్లో ఎక్కడ చూసినా వాటి యొక్క భోజనాలు కావచ్చు, హాస్టల్ వసతులు అగమ్య గోచరంగా ఉన్నాయి. దానిపైన దృష్టి సారించలేకపోతుంది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 2 సంవత్సరాల్లో బీసీ హాస్టల్లో, చిన్నారులు బాలికలు ఉండే హాస్టల్లో కావచ్చు, ఆఖరికి అగ్రికల్చర్ హాస్టల్లో కూడా ఫుడ్ పాయిజన్ కూడా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయలేకపోతుంది, దానిపైన దృష్టి సారించలేకపోతుంది. మొన్న చూసినట్లయితే దాదాపు 25 నుంచి 30 మంది విద్యార్థులు షేర్లింగ్ మెంబర్లో ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ పాలైతే దాదాపు 43 మంది వరకు కూడా ఆ రోజు సాయంకాలం వరకు ఫుడ్ పాయిజన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందితే వాళ్ళపైన కనీసం దృష్టి సారించలేకపోయింది. దాన్ని మరొక ముందే 2 రోజుల క్రితం ఇక్కడ రాజేంద్రనగర్లో చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాదాపు 25 మంది ఫుడ్ పాయిజన్ అయ్యి డీహైడ్రేషన్తో హాస్పిటలైజ్ అయితే కనీసం వాళ్ళపైన బయటికి తీసుకురాకుండా సమాచారాన్ని కూడా గోప్యంగించింది దానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఈ సంబంధిత విద్యాశాఖ అధికారులు కావచ్చు, దాంతోపాటు విద్యాశాఖ అయినటువంటి మంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు వాటిపైన రివ్యూ చేయకపోవడం, అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది, దేనివల్ల అవుతుంది, బీసీ హాస్టల్లో కావచ్చు, చిన్నారుల హాస్టల్లో కావచ్చు, దాంతోపాటు గురుకుల పాఠశాలలో కావచ్చు, ఈరోజు చూసుకుంటే అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంటే దానికి గల కారణాలు కూడా తెలుసుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దానిపైన ఖచ్చితంగా ఒక నివేదిక కమిటీ వేయాలని కూడా విశ్లేషకులు కోరిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఏదో ఒక మూల, ఏదో ఒక కాలనీలో కావచ్చు, హాస్టల్లో కావచ్చు, హాస్పిటల్లో డ్రగ్ దందా కూడా విపరీతంగా రెచ్చిపోతుంది. నిన్న చూస్తే హాస్పిటల్లో, నేడు చూస్తే హాస్టల్లో, ఈ విధంగా ప్రతిరోజు కూడా ఏదో విధంగా కూడా డ్రగ్స్ అనే వ్యాపారం చేస్తున్నటువంటి మూటాను అరెస్టు చేస్తున్నారు. కాకపోతే డ్రగ్స్ అనేది కూడా నివారించడంలో పోలీసులు వైఫల్యమవుతున్నారని చెప్పక తప్పదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డ్రగ్ దందా చేస్తున్నటువంటి అంజయ్ నగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో లివింగ్ ఉంటుకుంటూ ఆ నుంచి డ్రగ్స్ సర్వర్ చేస్తున్నటువంటి 5గురి మూటాను అరెస్టు చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. దానితో పాటుగా ఎస్వాటి పోలీసులు పక్కా సమాచారంతో ఓ ప్రైవేట్ హాస్టల్ పైన దాడులు చేసి వారి వద్ద నుంచి 2 గ్రాముల MDMA డ్రగ్స్తో పాటుగా 6 గ్రాముల వచ్చేసి గాంజాను అరెస్ట్ చేసి వారి దగ్గర 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటుగా వాళ్ళు ఎన్ని రోజుల కానుంచి ఈ విధమైన వ్యాపారం చేస్తున్నారు, దీంతో పాటుగా ఆన్లైన్లో సరఫరా చేస్తున్నారా, దాంతో పాటుగా కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఇస్తున్నారనే విచారణ చేపట్టే పనిలో ఉన్నారు రాజేంద్రనగర్ పోలీసులు, ఎస్ఓటి పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బేలా మండల కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు బంద్ తలపెట్టారు. ఈ బంద్కు ప్రజా సంఘాలు అలాగే వ్యాపార వాణిజ్య సంస్థలు మద్దతు తెలపడంతో బంద్ ప్రశాంతంగా జరిగింది. బంద్ సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర జాతీయ రహదారిపై రైతులు పెద్ద మొత్తంలో బైఠాయించారు. దీంతో ఇటు మహారాష్ట్ర వైపు, అటు ఆదిలాబాద్ వైపు పూర్తిగా 2 వైపులా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ జరిగింది. దాదాపు 2 గంటల పాటు రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ గత నెల రోజులుగా కూడా రైతులు సోయా పంటను అమ్ముకునేందుకు పడరాని పాటలు పడుతున్నారని, చలిని సైతం లెక్క చేయకుండా రాత్రనక పగలనక మార్కెట్ యార్డ్లోనే పడిగాపులు కాస్తున్న ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికే కొనుగోలు చేసిన సోయా పంటను సైతం నాణ్యత పేరిట తిప్పి పంపడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోలును ప్రారంభించాలని ఉద్యమాలు చేస్తామని అఖిలపక్షం నాయకులతో పాటు సోయా పండించిన రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఇచ్చోడ మండల కేంద్రంలో రైతులు జాతీయ రహదారిపై మొక్కజొన్నతో పాటు సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల రోజులుగా కూడా ఇటు ఇచ్చోడాతో పాటు బోత్ నియోజకవర్గంలో సోయా పంట కొనుగోలు చేయాలని అలాగే మొక్కజొన్న పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాగ్పూర్ 44వ నంబరు జాతీయ రహదారిపై రైతులు బైఠాయించడంతో ఇటు ఇరువైపులా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. పోలీసులు జోక్యం చేసుకొని ధర్నాను విరమించాలని విజ్ఞప్తి చేసిన రైతులు మాత్రం దాదాపు అరగంట సేపు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత నెల రోజులుగా కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, అలాగే ఇటు మొక్కజొన్న కూడా పెద్ద మొత్తంలో పండించిన తమకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు కూడా మొక్కజొన్న కొనుగోలు చేయకుండా అర్ధాంతరంగా కొనుగోలు నిలిపివేయడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.